నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధం. నేడు ప్రారంభించనున్న గవర్నర్, హాజరు కానున్న 44 దేశాల ప్రతినిధులు. వేదికలో 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు. పారిశ్రామిక దిగ్గజాలు, వివిధ రంగాల నిపుణులతో చర్చాగోష్ఠులు. రాష్ట్ర శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చాటేలా తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్. చైనాలోని ఓ ప్రావిన్స్ ప్రేరణతో భవిష్యత్తు ప్రణాళిక తయారు చేశామన్న సీఎస్. గ్లోబల్ సమ్మిట్ కోసం పటిష్ట పోలీసు బందోబస్తు. ప్రధాన పర్యాటక ప్రాంతాలు విద్యుత్ వెలుగులతో ముస్తాబు. ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్కు తిరుగులేదన్న సీఎం. 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో రహదారులకు ప్రముఖ వ్యక్తులు, సంస్థల పేర్లు. అమెరికా కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ పేరు ప్రతిపాదించిన ప్రభుత్వం. గల్వాన్ యుద్ధ స్మారకం ఆవిష్కరించిన రక్షణ మంత్రి. 20 మంది అమరవీరుల కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేసిన సైన్యం. క్రమంగా మెరుగుపడుతున్న ఇండిగో పరిస్థితి. బుధవారానికి కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయని సీఈఓ ఆశాభావం.